హలో గైస్, ఈ వీడియోలో మనం సిఎస్కే అలాగే ఆర్సీబీ మ్యాచ్ యొక్క కంప్లీట్ హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్ గెలవాలనుకుంటే ఖచ్చితంగా ఆయుష్ మాత్రం అలాగే సంజు శాంసన్ ఓపెనింగ్ అయితే చేయాలి. వన్ డౌన్లో రుతురాజ్ గైక్వాడ్ ఆడాలి. ఎందుకంటే సంజు శాంసన్ అలాగే రుతురాజ్ గైక్వాడ్ మధ్య కాంబినేషన్ అయితే అస్సలు సెట్ అవడం లేదు. ఇప్పటికే 2 మ్యాచ్లు చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. మెయిన్గా సంజు శాంసన్ పై ప్రజలంతా పడుతుంది. దానివల్ల సంజు శాంసన్ రాంగ్ షాట్ ఆడి అవుట్ అయిపోతున్నారు. సో ఖచ్చితంగా సంజు శాంసన్ అలాగే ఆయుష్ మాత్రం ఉంటే పవర్ ప్లేలో మంచిగా సిఎస్కేకి స్కోర్ అయితే వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రశాంత్ వీర్ అనేది బౌలింగ్ వేయాలి. ఎందుకంటే అక్కడ జడేజాకి రీప్లేస్మెంట్గా ప్రశాంత్ వీర్ని తీసుకున్నారు. సో ఖచ్చితంగా ప్రశాంత్ వీర్ బౌలింగ్ వేస్తేనే సిఎస్కే గెలుస్తుంది. సో ముందుగా బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీకి అంత మంచి స్టార్ట్ అయితే లభించలేదు. ఫస్ట్ 3 ఓవర్స్లో ఒక్క బౌండరీ కూడా లేదంటే మీరే అర్థం చేసుకోండి. ఫస్ట్ 3 ఓవర్స్లో కేవలం 24 రన్స్ వచ్చి అవి కూడా సింగిల్స్ అలాగే డబుల్తో మాత్రమే వచ్చి ఒక్క బౌండరీ కూడా లేదు. తర్వాత 6 ఓవర్స్ 54 చేశారు. తర్వాత నాన్ స్టాప్గా రెగ్యులర్గా స్కోర్ చేయడానికి ఆర్సీబీ స్టార్టింగ్ చాలా అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. బట్ ఆఫ్టర్ 10 ఓవర్స్ తర్వాత ఫిల్ సాల్ట్, కెప్టెన్ రజిత్ పట్టీదార్, టిమ్ డేవిడ్ ముగ్గురు కూడా ఎక్కడ తగ్గలేదు. మెయిన్గా టిమ్ డేవిడ్ కేవలం 25 బాల్స్లోనే 70 స్కోర్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఫినిష్ ఏదైతే వచ్చిందో. అసలు వీళ్ళు 200 కూడా చేస్తారా అనుకునే స్టేజ్ నుంచి 250 స్కోర్ చేశారంటే ఖచ్చితంగా టిమ్ డేవిడ్ అలాగే రజిత్ పట్టీదార్కి ఖచ్చితంగా క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే. సో మెయిన్గా టిమ్ డేవిడ్ అయితే 6 ఓవర్స్ కురిపించాడు. ఆర్సీబీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో నిర్ణీత 20 ఓవర్లో 249 స్కోర్ అయితే చేశారు. 250 టార్గెట్తో బరిలో దిగిన సిఎస్కేకి స్టార్ట్ అయితే అంత మంచిగా లభించలేదు. మెయిన్గా వాళ్ళు పవర్ ప్లేలో స్టార్టింగ్ ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి 10 రన్లు మాత్రమే చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అయితే నాన్ స్టాప్గా 6లు కొడుతూనే ఉన్నాడు. మ్యాచ్పై చిన్న హోప్ ఇచ్చాడు. ఆ నెక్స్ట్ వెంటనే సంజు శాంసన్ వికెట్ పడడం, తర్వాత కొద్దిగా బ్యాక్ డౌన్ అవ్వడం, స్కోర్ అయితే బాగానే కొడుతున్నారు. బట్ వికెట్లు అయితే దారుణంగా పడిపోతున్నాయి. ఎలా అయినా సరే సిఎస్కే బ్యాటింగ్ పరంగా బాగానే పోరాడారు. మెయిన్గా 200 వరకు వచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిఎస్కే ఖచ్చితంగా బ్యాటింగ్ ఉంది. లాస్ట్ వరకు బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. కానీ మెయిన్గా వాళ్ళకి ప్రాబ్లం బౌలింగ్ అయితే అంత మంచిగా పడట్లేదు. మెయిన్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బౌలర్లు అంత మంచిగా లేరు. వికెట్ తీయగలిగే బౌలర్ అయితే లేరు. సో ఖచ్చితంగా సిఎస్కే నెక్స్ట్ గేమ్ ప్లాన్తో రావాలి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రశాంత్ వీర్కి బౌలింగ్ ఇవ్వాలి. ప్రశాంత్ వీర్కి ఇంజరీ అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంజరీ లేకపోతే మాత్రం బౌలింగ్ ఇవ్వాలి. ఇస్తేనే సిఎస్కే మ్యాచ్ గెలిచే ఛాన్స్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.